రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో ఓటర్ల పరిశీలనార్థం వాళ్ళు ప్రదర్శన పెట్టడం జరిగింది. ఆ ప్రదర్శన పెట్టినటువంటి పరిస్థితులు ఒక గమనించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిన్న ఈరోజు భారీ వర్షాలు కుండపోత వర్షాలతోని అతలాకుతలమై ఉన్నటువంటి పరిస్థితి. మానవ జీవన విధాన వ్యవస్థనే ఇలా ఇబ్బందికరంగా ఉంది. కనుక ఈ పరిశీలన అదేవిధంగా ఫిర్యాదులు అనేది వాయిదా వేయాలనేటువంటి అంశాన్ని మేము అందరూ కూడా కలిసి ఈరోజు విజ్ఞాపన చేసినాం. దానికి తోడుగా ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టులు ఉన్నాయో అవి రాజకీయ పార్టీలకు ఇవ్వాలని చెప్పని, ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఇవ్వకుండా కేవలం ప్రదర్శన పేరుతోనే అది తూతు మంత్రంగా గడిపే పరిస్థితి కనుక వాస్తవాలకు అనుగుణంగా ఏదైతే ఓటర్ల పరిశీలన చేసుకునే అవకాశం ఓటర్లకు ఇవ్వాలి, అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఇవ్వాలి కనుక దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగపడే ఉండాలని చెప్పినట్టు విజ్ఞాపన ఇచ్చినాం. దానికి పరిశీలించి నిర్వహిస్తామనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా ఏదైతే ఓటర్ల లిస్టులు ఉన్నాయో అవన్నీ రేపు ఉదయం ఎంపీడీఓల ద్వారా ఇప్పిస్తానటువంటి మాట కూడా హామీ ఇవ్వడం జరిగింది. అమలు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క నిర్ణయానికి అనుగుణంగా మేము దాసోజి శ్రవణ్ గారు, రాకేష్ గారు, న్యాయవాది లలితారెడ్డి గారు బృందం వచ్చి వేణు గారు న్యాయవాది మేము వచ్చి ఈరోజు విజ్ఞాపన చేసినాం. సరైన విధంగా నిర్వహిస్తుందని భావిస్తున్నాం.